మిత్రమా, ఈ ప్రపంచమంతా నీకు దూరంగా వెళ్ళినప్పుడు నీకు దగ్గరగా వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులు ఎప్పుడూ కార్యకారణ సంబంధాన్నే విశ్వసిస్తారు. వైఫల్యాన్ని పరాజయంగా కాక ఆలస్యంగా లభించనున్న విజయంగా భావించేవారే విజేతలవుతారు. అతి కష్టమైన పని నిన్ను నువ్వు తెలుసుకోవడం. అతి తేలికైన పని ఇతరులకు సలహాలివ్వడం. మిత్రమా, వివేకి ఎన్నడూ జరిగిన నష్టాన్ని తలచుకొని దిగులుపడడు. దాన్ని ఎలా భర్తీ చేయాలా అని మాత్రమే ఆలోచిస్తాడు. ఒంటరిగా ఉండగలిగే శక్తి సంపాదించుకో. ఏకాంతంలోని ప్రయోజనాన్ని కోల్పోవద్దు. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. ఉత్తమమైన ఆలోచనలు నిరంతరం శక్తినిస్తాయి. అధమ స్థాయి ఆలోచనలు శక్తిని హరించివేస్తాయి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన విషయం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే. మిత్రమా, గతం నుంచి ఏమీ నేర్చుకోనివాడు భవిష్యత్తులో కష్టపడతాడు. మిత్రమా, మనం ప్రారంభాన్ని సరిగా ఆరంభిస్తే ఫలితం దానంతట అదే సరిగా వస్తుంది. ఎన్ని గ్రంథాలు చదివావు అని కాదు, ఎటువంటి గ్రంథాలు చదివావన్నదే ముఖ్యం. నిజాయితీపరుడైన వ్యక్తి తన అంతరాత్మ అంగీకరించని పని చేయలేడు. అందరూ చేస్తున్న పని నీవు చేస్తూ ఉంటే నీకు ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇతరులు చేయలేని పని నీవు చేయగలిగితే చరిత్ర సృష్టించగలవు. వినయంతో ప్రారంభించి సహనంతో కొనసాగిస్తేనే మహాకార్యాలు సాధ్యమవుతాయి. బాధ్యతగల వ్యక్తికి పనే ప్రపంచం. బాధ్యతారహితుడికి సోమరులే ఆదర్శం. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. వ్యక్తులు మారకుండా వ్యవస్థను మార్చలేం. నిరంతరం భయపడేవాడు తామసికుడు. నిరంతరం ఇతరులను భయపెట్టేవాడు రాజసికుడు. ధైర్యంగా జీవించేవాడు సాత్వికుడు. అసంతృప్తికి మూల కారణం ఇతరులతో పోల్చుకొనడమే. మిత్రమా, కష్టమైన కార్యనిర్వహణ ద్వారానే నిజమైన ఆనందం దొరుకుతుంది. మంచివారితో స్నేహం ఉదయపు ఎండలా పెరుగుతుంది. చెడ్డవారితో స్నేహం సాయంత్రపు ఎండలా తరిగిపోతుంది. అవసరానికి ఉపయోగపడడం ఉత్తమమైన పని. ఆపదలో ఉన్న వ్యక్తికి, అవసరమైన వ్యక్తికి తప్పనిసరిగా ఉపయోగపడాలి. ఫలితాన్ని ఆశిస్తూ పరుగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకు వస్తుంది. ఎవరైతే ఎల్లప్పుడూ నిజాన్ని మాట్లాడుతారో వారి చెంత భగవంతుడు ఉంటాడు. ప్రతిభావంతుడు సముద్రపు గట్టులాంటివాడు. అలల వంటి సమస్యలకు వెనుదిరిగిపోడు. మిత్రమా, పొగడ్త పన్నీరు లాంటిది. దాన్ని వాసన చూడాలే తప్ప తాగకూడదు. మన ప్రవర్తనే మన మిత్రుల్ని శత్రువుల్ని సమకూరుస్తుంది.
సహనం గల మనిషి తాను అనుకున్న వాటినల్లా సాధించుకోగలిగే అద్భుతమైన సంకల్పశక్తి కలిగి ఉంటాడు. పనితనం లేనివాడు పనిముట్లను నిందించకూడదు కదా. ఆఖరిగా ఒక్క మాట చెప్పనా? విజయం ఓ ప్రయాణమే గాని గమ్యం కాదు. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. మిత్రమా, ఏమంటావ్?